హాయ్ అండి మీ అందరికీ. సో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచి చేనుకి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకనంటే మనం మొక్కజొన్న చేనుకి నీళ్ళు కట్టడానికి వెళ్తున్నాం. సో టైం వచ్చేసి 5:45 5:55 అవుతుంది. 5:54 అవుతుంది టైం. ఇంక ఇప్పుడు వెళ్ళి మొదలు పెడితే అప్పటికి తొందరగా పని అయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో అయితే నేను నా భార్య అయితే బయలుదేరుతున్నాం పొద్దున్నే. అదండి సంగతి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంత పెరిగిన చీరలు ఏ విధంగా అయితే నీళ్ళు కడతామో చూపిస్తాను. సరేనా? పార అక్కడ ఉందిలే. సరేనండి, ఎవరికి వస్తున్నాం హెడపోయినా చూద్దాం. మా ఆయన ఒక్కడే ఏడ కష్టపడతాడని మా ఆయనకి తోడుగా నేను వెళ్తున్నాను. ఇంకా అక్కయ్యలు అత్తమ్మలు ఉన్నారనమాట అమ్మాయి కాడ. ఇంకా పొద్దున్నే చలి కదండి, నేనైతే స్వెటర్ అయితే తీసుకున్నాను. మా ఆయన వచ్చేసి ఇంకా కాలంలో అట్లా దిగాలి అంతే వస్తున్నాడు. చూసారు కదండి, అస్సలు కానట్లేదు. ఫేస్ చూపించినా కానీ కెమెరా ఫ్లిప్ చేస్తున్నా కానీ అంత క్లారిటీ లేదనమాట. అంత ముంచి పడుతుంది అసలు. 5 చూసారు అస్సలు ఎవరు లేగరు. కానీ మేము కొంచెం బద్దమనుకోకుండా ఇంకా అలారం పెట్టేసుకొని ఒకటే అలారం అనమాట. అంతకన్నా ముందు చిట్టు తల్లి లేసి ఏడుస్తూ ఉంటే టైం చూస్తే 5 అయింది. ఇంకంతని చెప్పేసి పెందలాడు బయలుదేరి వచ్చాను. సండే కూడా ఇంకా నీళ్ళు పెడుతున్నాం అనమాట. అందరికీ హ్యాపీ సండే అండి మన ఛానల్ తరఫున అయితే మాత్రం. సరేనా, కెమెరా అయితే చూపిస్తాను. మేము నీళ్ళు ఎట్లా కడతాం ఏంది అనేది అయితే మీకు మొత్తం పక్కా చూపిస్తాను. చూడండి మంచిది ఏ విధంగా పడుతుందో. అసలుకి కొంచెం తక్కువగా ఉంది అసలు. ఎవరు లేకూరు బర్గర్లు 4 వేసి బర్గర్లు కట్టేసుకుని ఎండబడ కాడతాం. ఏవో నీళ్ళు కట్టాలని చెప్పేసి ఇంత మంచిగా వెళ్తున్నాము. అక్కాయిలు అన్నారనమాట చిట్టానికి కాడ. అసలు కెమెరా మీద కూడా పడుతుంది. మంచి ఆ విధంగా ఉంది. ఎప్పుడు దాకా ఉంటుంది బాబు ఇది? మనిషి ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా? వాటర్ వస్తే అవి దడుతాయి. నేను దడుతాను కొద్దిగా. అదే పైకి పెట్టుకుంటా స్లో చేయించి ఏడే కదా. ఫుల్ చలి, చల్లగా ఉంటుంది ఏడైతే మరి దారుణంగా. నీళ్ళు ఏం బావా సరిగ్గా అట్లా మంచి పడా ఏంటి కెమెరా? స్వెటర్ వేసుకోమని ఎవరికి ఇచ్చుకోవాలి తెలుసు. స్వెటర్ వేసుకున్నాం అనుకో ఏం జరిగిందంటే ఒకవేళ స్వెటర్తో వాటర్ అయితే అది ఇంకా అదే చల్లుతూ ఉండాలి. అదే ఈ విధంగా అనుకో పని చేస్తే బాడీలో అనేది టెంపరేచర్ పెరిగింది. బాడీలో బ్లడ్ అనేది బాగా హీట్ అయింది అనుకో చలి పోయింది. ఇంకా మనకు చలిగా ఉందని స్వెటర్ వేసుకున్నాను. అంటే పని చేయాలి. పని చేస్తే బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరిగితే అప్పుడు హీట్ అవుతుంది బ్లడ్ అనేది. అప్పుడు ఆ హీట్కి మనకి చలి అనేది అనిపించదు. సో అది అలాగే నేను ఓడుతున్నాను కాబట్టి ఇంకా అదని ఇదని తిరగటం, పారి సిగ్గింగ్ వేయటం ఇంకా మొత్తం బాడీకి గట్టిగా పని చెప్తా. అది చెప్పడం వల్ల బాడీ హీట్ అవుతుంది, అంటే చలి అవుతుంది. నేను అప్పటికి అక్కడ మన దగ్గర అగ్గిపెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ సామగ్రి ఎంత ఉంది. సెలవు వేసుకున్నాం. 5 నీళ్ళు సాగితే నీళ్ళు బాగా మంచిగా పడుతుంది. బ్యాక్ కెమెరా ఎంత పెట్టినా ఏం మంచి దేవుడు. కనబడి వచ్చేసి మంచిగానేనండి. దీనికి నీళ్ళు కట్టాల్సింది, అందుకని చెప్పేసి వచ్చేసాం. చూసారా ఎంత సెలవు పెడుతుంది, అసలు మామూలు లేదు. అయితే రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ట్రైనింగ్ చూసినాం. అదే గొడ్డలి అని అన్నట్టు సెలవు పెడతానే లేస్తలేవా శాతనైతే లేస్తలేవా అన్నట్టు చాలా ఫన్నీగా ఉండిద్ది. సో అయితే ముందు వెళ్ళి చేనికి ముందు మడవకి అడ్డు కట్టేయాలి. అది చాలా లోతు ఉంటుందండి. మినిమం ఒక 3 feet ఉంటుంది. ఆ 3 feet నుంచి వెళ్ళి వాటర్ లెవెల్స్ అనేవి 4 feetకి పెరిగిద్ది. అంటే 3.5 నుంచి వెళ్ళి 4 feet దాకా పెరిగే అవకాశం ఉంది. సో అయితే దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక పరద తప్ప మిగతా దేని వల్ల కాదు. అంటే టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మట్టితో అడ్డకట్టేయాలంటే నీళ్ళు కొట్టుడికి
అది ఆగదు ఆ మట్టి కట్టె అనేది. సో అయితే గోతలకి కుక్ వేయాలంటే అది టైం పడే పని. అందుకని ఎన్ని కాదనుకొని ఒక పరదా తీసుకొచ్చాను. ఆ పరదాతో సింపుల్గా దాన్ని కట్టేయచ్చు. ఎట్లా కడతానో చూపిస్తా. చూసారు కదా, ఈ విధంగా పోయినసారి కట్టాను. దీంతో మొత్తం వడ్డీ వేసుకొని మన చేలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి, నీళ్ళు ఫుల్గా. ఇది బావా దీనికి ఇంకో బలం వేసినట్టయితే కండకు వచ్చింది కదా. ఏంటి దాని ఎత్తాయి కదా నీళ్ళు. రాళ్ళు పెట్టలేదు కొద్దిగా, లేకపోతే హస్బెండ్ తేడా ఉంది. ఇంకా మళ్ళీపోతావు నువ్వు. అడ్డీలు తీసావాడా చేలో? మలుపు మరి అమ్మటినారా నువ్వు? అదే మలుపుని అమ్మటినా రాదు, టైం పట్టింది 10 నిమిషాలు. పార తీసుకునేసిదా అత్తనా? ఆ మటన్ దానికి ఆ బోదికి గట్టిగా వేయాల. దీనికి కట్టేసి వాట గట్టిగా దానికి నీళ్ళు పోకుండా రెండింటికి. సరే ఓకేనా? అందరికి పైకి పోయేస్తా. సరే పని అయిపోయింది. సో వచ్చేసి ఇది మేజర్ కాలువ మనకి. ఇక్కడ ఈ తూము ఉంది కదా, ఈ తూము ఓపెన్ చేస్తే, ఈ గేట్ ఓపెన్ చేస్తే నీళ్ళు అనేవి బాగా ఫోర్స్కి వచ్చేస్తాయి. సో అయితే కనబడుతుంది కదా, ఆ విధంగా వాటర్ వచ్చేస్తాయి మనకి. ఇంకేం చేయాలంటే, ఇంక ఈ నీళ్ళు మన చేలో రావడానికి ఖచ్చితంగా 15 నిమిషాలు 10 నిమిషాలు పట్టిద్ది. అంతలోపు మనం ఏం చేయాలంటే, వాటి ఎన్ని అడ్డుకట్లు ఉంటాయి అవన్నీ వేసేయాలి. ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటాయి. పర్లేదు, ఓ రకంగా అయితే బాగానే అవుతాయి నీళ్ళు. ఈ రకం తడిస్తే సాయంత్రంగా అయిపోయింది, మధ్యాహ్నం కల్లా అయిపోయింది. అయిపోయినాక ఆంజలి రేపు కానీ ఈ పూట కుదిరితే మందు జింపేయాలి. మందు జింపేస్తే కంప్లీట్లీ పని అయిపోయింది. అదండి సంగతి. ఇంకా భుజం అక్కడ ఉంది మన చేలో ఉండి అక్కడ మడవలు వేస్తూ ఉంది. ఇంకా నేనేమో పైకి వెళ్ళి కాలంలో పోస్తా భుజమా అంటే సరే అని పోయిరామంది. అందుకని నేను వచ్చేసాను. ఇంక వెళ్ళంగానే ఇంకా అది ఏ టైం అవుతుందో ఎంత కథ అవుతుందో చూడాలి మరి. ఓకేనా? కుదిరితే ఏదైనా కుకింగ్ వీడియో చేయడానికి ట్రై చేద్దాం. అది సంగతి. ఇప్పుడు ఏదో అనుకుంటానండి మా ఆవిడని చూసి, కానీ అయితే తను సో ఇంటెలిజెంట్ అండి అసలుకైతే. నేనైతే ఒక పని చెప్తే తను 2 పనులు చేసి పెట్టింది. అయితే ఈ చైన్ ఉంది కదా, కింద నీళ్ళు మలిపోయే మడవలు అనేది ఆ చివరి నుంచి ఈ చివరికి పెట్టుకుంటే మనకి కంఫర్ట్గా ఉండిద్ది. సో అయితే నేను ఫస్ట్లో అక్కడ ఏమని చెప్పాను, కానీ తన ఇంటెలిజెన్స్ తోటి చివరి దాగేసింది పాపం. చాలా కష్టపడి మడలు అన్నిటికీ అన్నీ అడ్డీలు వేసేసి చాలా బాగా చేసింది. ఇదో కనబడుతుంది కదా, ఇక్కడ ఈ అడ్డీ తీసేసింది. అంటే తన శక్తి కుందేది చేసింది. దాన్ని మనం కొంచెం నీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద నానేది కదా, ఆ పెద్ద నానితే అప్పుడు బాగా తీయచ్చు. ఇక్కడ తవ్వుతున్నారు. అబ్బో అది ఒడ్డుకే తర్వాత మళ్ళీ వేయాలి. ఆ విధంగా అయితే చాలా కష్టపడుతున్నామండి నేను నా పిల్లం. ఇంకా అదే సంగతి. ఈటై మట్టి లేక దీనికి కాదండి. ఇంకా ఆ విధంగా నీళ్ళు పెట్టేసుకొని చివరి నుంచి వద్దాం. సో అయితే ఆ నీళ్ళు రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. మనం ఏం చేద్దాం అంటే అంతలకి గైస్ ఇక్కడ ఏదో కదిలాడుతుంది. ఇక్కడ ఏదో కదిలాడుతుందండి నాకు తెలిసి. అయితే జోడికాయ. సో అయితే అది వచ్చేసి జోడికాయకి అది ఎప్పుడు లేచిన పాములు తింటా ఉండేది. పాములని తొండలని బల్లుని తింటా ఉండేది. అబ్బా చెటపట్లు ఆడుతుంటే బొమ్మ ఇది వచ్చింది అనుకున్నాను. ఇది వచ్చేసి అంతకుముందు మనం వేసిన క్యాంపింగ్ టెంట్.
ఇది వచ్చేసి న్యాచురల్ చీపురి. మీకు ఐడియా ఉంటుంది, పులికట్టె మండ అంటారు, పులికట్టె అంటారు. సో అయితే దీన్ని బరువులు కాడ పేడ పోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. చీపురు కంటే రెండింతలు నాణ్యంగా ఊడ్చిద్ది అది, అది సంగతి. అక్కడ కూడా అమ్మ ముళ్ళు పడ్డాయేమో. పొద్దున నీళ్ళు కట్టడానికి వచ్చేసి చేలో తిరిగితే ఒళ్ళంతా తడిసిపోయింది. సో అయితే నేను నా భార్య బాగా తడిసిపోయాను. అందుకని చెప్పి ఇక్కడ చలిమంటగా వేసినాం. చలిమంట వేసి ఒక కొద్దిసేపు కానీ చలిమంట కాగితే అంతలోకి పొగ ఇటురాదులే. సో అయితే అంతలోకి చేలోకి నీళ్ళు మలిపాము. అవి రావడానికి టైం పడతాయి. ఆ చేలో నీళ్ళు రాగానే ఇంకా మళ్ళీ నీళ్ళు కట్టడం మొదలు పెట్టాలి. అంటే ఒక బోధలు మలిపితే అవి చివరికి పోతాయి. సో అయితే ఇంకా చివరికి పోయి చూసేదాకా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. కుదిరితే ఈరోజు ఒక వీడియో తీయడానికి ట్రై చేద్దాం. లైక్ కుకింగ్ వీడియోస్ ట్రై చేద్దాం వాటిని. ఓకేనా? చూడండి మంట ఏ విధంగా ఉందో, బాగా కమ్ముగా ఉన్నాయా. అవునండి, ఇంకా ఈరోజు ఉదయాన్న 5 లేసి చేనుకి అయితే వచ్చేసారనమాట. ఇంక ఇప్పుడు మా ఆయన కాలువ కూడా తీసుకొచ్చాడు, నీళ్ళు అయితే వచ్చేసి మనం దిగి వెళ్ళిపోవాలి. చెప్పులు అయ్యే అవసరం లేదు, చల్లగా ఉంటుంది. మరి బెట్టకు వచ్చిందండి. బెట్ట అంటే మొక్కలు వడిబడకు వచ్చినాయి, అదే సంగతి. కాలు వస్తేనే ఎన్ని గంటలు పట్టింది బాబు ఎట్టొస్తే? నేను వేసాను చూసారా, నేను వేసిన దాని మీద కొంచెం నెమ్మెత్తే ఇంక నీళ్ళు అనేవి పోకుండా ఉంటాయి. అట్ట నీళ్ళు ఎత్తే తేడా అది, నీళ్ళు రాకముందు అయితే తేడా అది. నన్ను మించిపోయింది మా చేను అయితే. మా ఆయన్నే మించిపోయింది, ఇంక నేనేముంది బా చివరికే. అండి అందరికి, ఇంకా ఉదయాన్నే లేచి సండే ఉదయాన్నే ముందు అసలు చేనుకి నీళ్ళు కట్టడానికి వచ్చాము. నిన్నైతే రెండోసారి గులకలు వేసాము. చూడంగానే చేను అంతా బెట్టకు వచ్చినట్టుంది, అంటే కొద్దిగా వడబడుతున్నట్టుంది. ఇప్పుడే కదా బాగా ఎత్తు పెరిగింది, కంటికి వచ్చే టైం అయింది. ఇంకా చేను ఇట్లా ఉంటే ఎట్లా టైం లేదని చెప్పేసి నేను మా ఆయన అయితే నీళ్ళు కట్టడానికి వచ్చేసామన్నమాట. చూసారు కదా, మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. అసలు ఎట్లా ఉంటుందని వస్తుంది అనుకోలేదు మా చేను అయితే. చూసినప్పుడు ఏదో అడపా ఉన్నట్టుగా ఉంది. సాగు చేసే కొంచెం ఆనందం వేసింది మాకైతే. ఒక కష్టం అంతా పోయిందనమాట. మరీ చీకట్లో 5 లేసి వచ్చాము. చాలా వణుకు, చాలా చలేసింది. నా చిట్టి తల్లిని కూడా ఫుల్ వీడియోస్ అనేది యూట్యూబ్లో, అలానే యూట్యూబ్లోనే కదా, యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు మేము చేసే ఫార్మింగ్ కానీ నలుగురు ఉపయోగపడాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాం అనమాట. చూసారు కదా, ఈ విధంగా నీళ్లు పెట్టుకుంటా పోవాలి బోర్కి. ఈ విధంగా వేసిన వాటి మీద కొంచెం తడిది నీళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది. చూసారు కదా, ఈ విధంగా పోతుంది చివరికి నీళ్ళు. బాగా 2 నిమిషాలే రావాల్సింది వీడియో, 2 నిమిషాలు. సరేనండి, చూసారు ఆ విధంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్. ఈ విధంగా మట్టి వేసుకుంటా పోవాలి, ఎందుకంటే కొన్ని తెగుతి మట్టి లేకపోతే బోధ అనేవి సరిగ్గా తడగబట్టు చివరి నుంచి. ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో సింగర్ అవుతావు బావా. దీని నింటానికి అరగంట పట్టిద్ది, ఒకటే అరగంట పైన పట్టిద్ది. ఇది ఒకసారి వెదర్ లేకుండా పోతే నీళ్ళు తొందరగా పోతాయి, కట్టలు లేకుండా ఉంటాయి. చిందలే చేలోకి నీళ్ళు పోతున్నాయి అనుకున్న సమయానికి
పట్ట కొట్టకపోయిందనమాట. అంటే అడ్డీ అనేది తొలగిందండి. చూసారు కదా చేలోకి పోయి నీళ్ళు కూడా ఎట్ట వస్తున్నాయో. ఇప్పుడు దాకా ఎంత చేసామో మళ్ళీ వెనక్కే వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆడ చూసారు కదా రాళ్ళన్నీ వేసి మళ్ళీ మొత్తం గట్టిగా అడ్డీ వేసేయాలి. పైనుంచి కాలువ వస్తుంది కానీ వరదా పోతుంది నీళ్ళు కిందకి. ముందే వేసాము మరి బాగా ఎక్కువ స్పీడ్ వచ్చింది అట్టుకుంటా. ఇటు జరిగింది ఫస్ట్ టైం. ఎంతో కష్టపడి పంపించి నీళ్ళు కూడా బాగా ఎనుక్కోతున్నాయి చేలో పోయి నీళ్ళు కూడా. కారం అబ్బో ఇది ఒకసారి ఇటు తిరుగు బాబా పట్టేస్తే తమ్లైన్ కూడా వచ్చింది. ముందుకు వస్తే కెమెరా వచ్చింది. బాబా వీళ్ళకి మాకు ఎన్ని రోజులు తేడా ఈ చేనులకి మనకి? ఇది గట్ట చూసారు కదా ఈ వాటర్ అన్నీ ఎడా ఎక్కువైనప్పుడు ఈ చేలోకి పోతాయి. కింద తక్కువ వెళ్ళట్లే ఇప్పుడు అడ్డీ వేసేలేదు. ఇంకా కాలువ బాగా పట్టపోయింది లేక పట్టిడు కొట్టకపోయిందో అంత స్పీడ్ వస్తుందేమో అనుకున్నాను నేనైతే. ఉన్న గిడ్డ అంతా తీసిపోయి ఆ పట్ట మీద వేయాలి కిందకు బాగానే కొన్ని నీళ్ళు. పారేమంటవా? ఎక్కడ చూసావా? నీళ్ళు వెనక పోతున్నాయి. నీళ్ళబ్బా పైకి రావస్తుంది కిందకు పోతున్నాయి అని చెప్పి వచ్చి చూస్తే వెనక మొత్తం దూసుకుపోతున్నాయి. మళ్ళీ వీళ్ళకి మనకి ఎన్ని రోజులు తేడా ఈ చేనికి మన చేనికి? ఒక 4 రోజులు ఏం లేదు, ఒకే రోజు. ఈ సైజు ఉండాలి చెట్టు అనేది, అప్పుడే కండ బాగా వచ్చింది. మొత్తం ఈ సైజు మేము చాలా గ్యాప్ ఇచ్చాం, పడుతున్నాం తక్కువ. ఇల్లు మనకంటే నెల 15-16 రోజులు వెనకే, చాలా వెనక ఇల్లు కాకుండా మళ్ళీ ఫుల్ కాలువ వస్తుంది, పోయి చూసి రావాలి. ఎంత ఎత్తు వచ్చిందో చూసారు కదా, గెనుగొండి నిండింది. పోదాము. మేము 5ంటికి వచ్చి అడ్డీ వేసుకుంటే మాకు అడ్డంగా వచ్చారండి వాళ్ళు ఎవరో కానీ. ఇప్పుడు మేము అంతా కాలువ మలుపుకొని వచ్చేసరికి చివరికి మాకు లేకుండా మలుపుకుంటున్నారు. మేము ఎండబడితే నీళ్ళు ఇరని మేము పొద్దున్నే వస్తే చూసారు కదా ఈ విధంగా ఉంటాయి నీళ్ళు కట్టడానికి వచ్చినప్పుడు. చూద్దాం చేలోకి పోదాం. చేనంతా బాగా తడుస్తూ ఉంది. ఇటు నుంచి వెళ్తే కట్టలు దిగుతాయి కాబట్టి నిదానంగా ఇటు కడిగేసుకొని పోయి పార తీసుకొని మధ్యలోకి వెళ్దాం, చేను మధ్యలోకి. అండి ఇంక ఇప్పుడైతే భోజనం చేసేద్దాం. అయితే ఇంత దారిలో వచ్చేటప్పుడు ఒక అరటి చెట్టు కనబడితే దారిలో అరటికాయ తీసుకొచ్చాను. కర్రీలో వండిందా? అసలు అరిటాకులో కొంచెం మనం అనుభవించిన ఇస్తరులాగా చేసింది. అసలు అరిటాకులోనే బాగుండిద్ది. ఇప్పుడు ఏడ హోటల్కి వెళ్ళినా కానీ తినడానికి ముందు అరిటాకులోనే పెడుతున్నారు భోజనాలు. భలే ఉంది. మా ఆయన తినేవాడాలు ఇంత వేసుకుంటాడు కానీ తినడో పెట్టాడు చాలా. నేనైనా కానీ అన్న మళ్ళీ కలిపింది మళ్ళీ ప్రశాంతంగా. అయితే మేము ఏం చేసామంటే ఒకసారి 4-5 బోదులకి నీళ్ళు పెట్టాం.
అది తడుస్తూ ఉండదు అని చెప్పేసి ఇంకా అంతలోకి భోజనం చేసినటువంటిది అని చెప్పి వచ్చేసాం. దీని క్యాజ్లో హాట్ బాక్స్లో పెడితే మొత్తం అన్నం వంటేసింది. చాలా బాగుండేది రాత్రి మా ఆయన ఆయన పొద్దున మమ్మీ వేసింది. మళ్ళీ చేసిందా? వేసుకో. చేసింది అయిపోయింది అంటున్నా రాత్రి. అది జరుగుద్ది. అయితే హాట్ బాక్స్లో పెట్టి వచ్చాను కదా, వేడి పోలేదు. అన్నం వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. ఒకవేళ లేట్ అయిపోతే మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇక్కడే అని చెప్పేసి మధ్యాహ్నం కూడా పెట్టుకొచ్చాను. రెండు ఇప్పుడే తినేయచ్చు కానీ. రెండు మొక్కలు మీకు వచ్చిన మొక్క చూస్తుంది. యాక్చువల్గా అయితే వంట చేసుకుంటూ తింటే బాగుండేది. అయితే పనులు విపరీతం ఉండేసరికి చేత అప్పట్లో